అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నగరి ఎమ్మెల్యే రోజా గారు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి తమరి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మరి ఎన్నో కేసులు జరిగాయి, ఎన్నో లిక్కర్ స్కీములు జరిగాయి. అప్పుడు ఇలాగే ధర్నాలు గినా చేసి ఉంటే, అరెస్టులు చేసి ఉంటే చాలా బాగుండేవి. మరి ఈరోజు చంద్రబాబు గారు అరెస్టు చేయించారా అని అడిగారు. అది కూడా చేయలేదుగా. మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు గారు కల్తీ మద్యం అని చెప్పిన వెంటనే, దొరికిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించాలి అన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఏ ఒక్క దానిపైన విచారణ చేసిందా మీ ప్రభుత్వం? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం విచారణ జరిపించడానికి బాబు గారు ముందుకు వస్తున్నారు, జరిపిస్తారేమో. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కేసు అయినా, ఏ ఒక్క లిక్కర్ స్కీమ్లు అయినా విచారణ జరిపించారా? జరిపించలేదు. మరి ఆ ప్రభుత్వానికే, ఆ పార్టీకి సహకరిస్తున్నారంటే, సిగ్గు లేకుండా వారి తరపున మాట్లాడుతున్నారంటే ఎలా సరిపోతుంది? ఎలా మద్దతు ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మరి మీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నం సంగారెడ్డిగూడెంలో 18 మందో 28 మందో మద్యం తాగి చనిపోయారు. అదేవిధంగా జిల్లాల వారికి కూడా అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు చనిపోతూనే ఉన్నారు. వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడగలిగావా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు? మరి కౌలు రైతులు చనిపోయినప్పుడు మీరు ఏమన్నా ధర్నాలు చేశారా? ఎంతమంది చనిపోలేదు? పురుగుల మందు తాగి వాళ్ళని ఏమన్నా ఆదుకున్నారా? ఒక్కసారి చెప్పండి. ఇలా ఈరోజు ప్లే కార్డులు పట్టుకొని మీరు ధర్నాలు చేస్తున్నట్టు నటిస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? ఒకసారి ఆలోచించండి. మీ ప్రభుత్వంలో అన్నీ ఈ ప్రభుత్వం మీదకి నెట్టడానికి, మీ పార్టీలోని ఈ పార్టీ మీద నెట్టడానికి మీరు ఇలా తిరుగుతున్నారే కానీ గత 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రభుత్వం ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. మీ పార్టీ, మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారో అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఆ కల్తీ మద్యం అని చెప్పిన వెంటనే, దొరికిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించడానికి ముందుకు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాలు ఏం పని చేశారు? ఎలా చేశారు? అంతమంది చనిపోయినా కానీ అప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు ఎందుకు ధర్నాలు చేయలేదు? అప్పుడు ఎందుకు ఫ్లెక్సీ కార్డులు పట్టుకొని తిరగలేదు? అంటే మీదేమో మంచి ప్రభుత్వం, మంచి పార్టీ, అప్పుడు చేసినవన్నీ అవన్నీ దీని మీద గింటేస్తున్నారన్నమాట. ఊర కల్లిపిల్లి మాటలు, కథలు చెప్తే ఎవరు నమ్మరు. రోజా గారు ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా నమ్మరు కదా, ఎవరు నమ్ముతారు? కల్తీ మద్యం ఉందనగానే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించడానికి ముందుకు వచ్చారా లేదా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ఎవరు ఊరుకోరు కదా, ఎవరు నమ్మరు కదా అని తెలియజేస్తూ, ఏది ఏమైనా గత 5 సంవత్సరాల ప్రభుత్వం పార్టీ మీది ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అన్నది ఆలోచించుకోవాల్సిందిగా కోరుచు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.